హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ బ్లాగ్ స్వీడన్. సో ఇవాళ లాస్ట్ వీడియోలో మనం లిడిల్ సూపర్ మార్కెట్లో మనకి ప్రైస్ ఎలా ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీక్ మనం ఇండియన్ సూపర్ మార్కెట్ ఒకటి ఉంది. ఇండియన్ అంటే కంప్లీట్ ఇండియన్ సూపర్ మార్కెట్ కదా, అది బంగ్లాదేశీ సూపర్ మార్కెట్ అనమాట. సో అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏమేమి దొరుకుతాయి చూద్దాం ఒకసారి. ఓకే, ఒక్క నిమిషం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చేసాం మనం. నాకు ఇక్కడ ఉన్న ఏకైక తెలుగు ఫ్రెండ్ తను. సో ఆలిడమ్ సెంట్రమ్ ఇదే అనమాట మన అడ్డా. యాక్చువల్గా మనకంటే ఒక అడ్డా కావాలంటే ఈ అడ్డాకి వస్తే తెలిసిపోద్ది. ఇంకా అందరూ కనిపిస్తుంటారు జనాలు. ఇది చూసారా, ఇవి ఏంటనుకున్నారు, మనకి వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ బీర్ బాటిల్స్ కానీ అక్కడ వేస్తే మళ్ళీ మన డబ్బులు మనకి వెనక్కి ఇస్తారు. ఒక 2 crores ఏమో. ఇది ఇండియాలో పోస్ట్ ఉంటుంది కదా, పోస్ట్ ఆఫీస్, అట్లాగే ఇక్కడ స్వీడిష్ పోస్ట్ అనమాట. అది ఇక్కడ ఏదో గేమ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఇదంతా ఒక మార్కెట్ ఏరియా. సో ఫుల్ జనాలందరూ ఇక్కడ ఉంటారనమాట. సో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ ఈ యొక్క బిల్డింగ్లోనే ఉంటాయి. చిన్న మాల్ అనుకోండి, మాల్ అని చెప్పలేం కానీ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఇది. సో వచ్చేసాం మనం. ఇక్కడ ఇదే ఇండియన్ మార్కెట్. ఇది పక్కన ఇదంటే ఇది కాదు, రెస్టారెంట్ ఇది. ఒమియో ఇండియన్ మార్కెట్ అనమాట. ఇది ఫ్రెష్ గ్రాసరీ షాప్ అని ఉంది కదా, అది. సో ఈ ఫ్రెష్ గ్రాసరీ స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వెజిటేబుల్స్, బీట్రూట్ ఇవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఒక చూపిస్తా, అల్లం. సో మనకి అల్లం ఇక్కడే దొరికింది, ఇంకెక్కడ దొరకదు. లిడిల్లో లాంటి వాటిలో దొరుకుతాయి కానీ కొంచెం చాలా కష్టం అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇవి చూసారా, లాస్ట్ టైం నేను లిడిల్ దాంట్లో చూపించలేదు మీకు గోధుమ పిండి, ఎందుకంటే అక్కడ దొరకదు. సో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అది ఆశీర్వాద్ దొరుకుతుంది అండ్ బాస్మతి రైస్. సో లిడిల్తో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ కానీ మనకి 5 kg బ్యాగ్స్ దొరుకుతాయి. అక్కడ 5 kg బ్యాగ్స్ దొరకవు కంప్లీట్గా. చూసారా ఇక్కడ ఏముందో, బెల్లం. స్వీడన్కి ఎవరాని బెల్లం అస్సలు నీకు ఏ షాప్లో కూడా దొరకవు. బెల్లం నీకు ఓన్లీ ఇది ఒక్క షాప్లో దొరుకుతుంది. ఇవన్నీ కూడా మన ఇండియన్ స్పైసెస్ అనమాట. మిరియాలు, యాలకులు, చెక్క, దాల్చిన చెక్క, ధనియాలు. సో చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఇవి అన్నీ వచ్చేసి 10 grams ప్యాకెట్ అనమాట. 10 grams ప్యాకెట్ ఆల్మోస్ట్ నీకు 23 crores 24 crores ఉన్నాయి. సో అంటే నీకు 200 రూపీస్ అనమాట. 10 grams 200. కారం, సో కారం కూడా నీకు దొరకదు, కారం కూడా ఎక్స్పెన్సివ్. 280 రూపీస్ 10 grams. 10 grams కాదు, సారీ 100 grams. చూసారా, రసగుల్లా. ఇప్పుడు ఇండియాలో దొరకట్లేదు రసగుల్లా. అఫ్కోర్స్ ఇక్కడ కనిపించినాయి, థ్యాంక్స్ టు హిమ్. సో ఈ ఇండియన్ గ్రాసరీ షాప్లో మనకు అన్ని ఇండియాకి సంబంధించిన చిన్న ఫుడ్స్ దొరుకుతాయి. ఇది సోంపాపిడి. నేను ఫస్ట్ టైం చూసాను సోంపాపిడి ఇక్కడ పెట్టడం వీడు. అండ్ పానీపూరి. అబ్బా, ఫస్ట్ టైం ఈ పానీపూరి చూడగానే నాకు రేట్ ఎంత ఉందా అని చూద్దామని ఎత్తుక్కున్నా, బట్ రేట్ ఇక్కడ వాడు పెట్టలేదు. తీసాడా వాడు, గీకేసాడు మొత్తం, రేట్లు చూపించట్లేదు. ఇదిగో చూడండి, సోంపాపిడి. దీవాళీ కదా, సో సోంపాపిడి తినాలనిపించింది నాకు, నోరుంది. చూద్దాం రేట్ ఎంత ఉంటుందని అడుగుదామంటే భయం వేసింది. సో ఈ మనం కొనే రేంజ్లో ఉండవని. ఇక్కడ చూసారా, ఇవన్నీ పప్పులు అనమాట, పప్పు దినుసులు. నీకు పల్లీలు ఉన్నాయి, తర్వాత ఈ రాజ్మా, ఏమంటారు గ్రీన్ చనా, ఇవన్నీ అనమాట. సో ఇవి అన్ని షాపులో దొరుకుతాయి. చనా కానీ గ్రీన్ చనా కానీ అలాంటివి. కానీ మిగతా షాపులో దొరకండి మళ్ళీ ఏడొక్క షాడే దొరికేది ఉడకదాల్. అదే అండి మన మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ మళ్ళీ స్వీడన్ మొత్తంలో మీకు కనిపించేది ఇదొక్క ప్లేస్లోనే అనమాట. సో బెల్లం ఒకటి, ఈ మినపగుళ్ళు ఒకటి, తర్వాత నీకు అఫ్కోర్స్ సోంపాపిడి, పానీపూరి, సో చింతకాయలు. సో ఇవన్నీ నీకు ఈ ఒక్క షాప్లోనే దొరుకుతాయి, వేరే షాప్ దొరకవు అనమాట. కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చూస్తున్నారా రేట్స్. మినపగుళ్ళు 62 crores ఉన్నాయి. నెక్స్ట్ అన్నిటికంటే ది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఇక్కడ స్వీడన్లో ఏంటంటే పచ్చిమిర్చి.
అసలు నీకు ఎక్కడ దొరకవు. బెండకాయలు కూడా ఇక్కడే దొరుకుతాయి. సో వంకాయలు అక్కడ కూడా దొరుకుతాయి, కానీ పెద్ద వంకాయ దొరుకుతుంది ఇక్కడ. చిన్న వంకాయ, తెల్ల వంకాయలు దొరుకుతాయి. ఈ గ్రీన్ బనానాస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఎంత అనుకున్నారు ఇక్కడ? గెస్. 100 గ్రామ్స్ నీకు 150 రూపాయలు, 15 క్రోనాన్స్. ఇది ఏదో నాకు ఇడ్లీ రవ్వలాగా అనిపించింది. ఇడ్లీ రవ్వ ఉందా అని షాక్ అయ్యా. కాదు, ఇదైతే గోధుమ మన బొంబాయి రవ్వే, ఉప్మా రవ్వ. బట్ అదైతే ఇడ్లీ రవ్వ కాదు, అదేదో వైట్ పౌడర్ లాగా ఉంది. ఇంకా కొబ్బరి నూనె డబ్బాలు కూడా ఉన్నాయి ఇక్కడ. కొబ్బరి నూనె మనకి దొరకదు. వ్యాజ్లైన్, ఇండియన్ వ్యాజ్లైన్స్ ఇవన్నీ, ఇండియన్ థింగ్స్. ఇది కింగ్, స్వీడన్కి అది క్వీన్, అయితే ఇది కింగ్. సో ఇవి మాత్రం స్పెషల్ తెచ్చుకున్నాను దోశలు వేసుకోవడానికి. మినపప్పు ఏమో నీకు 600 ఉంటాయి కేజీ. పచ్చిమిర్చి మాత్రం నీకు 1500 ఉంటుంది. సో దోశ కన్నా కానీ చట్నీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. అదనమాట సిచ్యువేషన్. అందుకే దాన్ని కింగ్ అన్న. బెల్లం దీపావళి వస్తుంది కదా, స్వీట్ చేసుకోవడానికి బెల్లం కూడా తెచ్చుకున్నా. సో చూద్దాం ఏ స్వీట్ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకోసారి చెప్తున్నా. థ్యాంక్ యూ.